మన ఆంధ్రాలో ఇట్లాంటి రోడ్డు ఉందా? నర్సింగ్ బాబోయ్, నెక్స్ట్ లెవెల్ ఉంది. శర్భవరం విలేజ్లోకి అయితే వచ్చామాట. ఇదంతా స్పీడ్ చూడండి 75, 80% ఇచ్చాడు మొత్తం ఇల్లులన్నీ. సడన్ సర్ప్రైజ్. ఈ రోడ్లో అన్నీ మనం చూడొచ్చు. నిజంగా వర్స్ట్ డ్రైవింగ్. చాకులు మిల్కులే మొత్తం అంతా. విలేజ్లో రోడ్డు, ఆ వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ ఏలూరు కాదు, ఏలేశ్వరం బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. మన ఛానల్లో 25th వీడియో. ఏలేశ్వరం నుంచి అయితే జర్నీ చేస్తున్నాం. ఎక్కడికంటే నర్సీపట్నం వరకు, ఏలేశ్వరం టు నర్సీపట్నం. ఇక్కడ నుంచి నర్సీపట్నం అయితే 100 kilometers అయితే ఉంటుంది. మనమైతే లాస్ట్ బ్లాగ్ చేసుకొని ఇక్కడికి 8:45 కల్లా వచ్చాము. బస్ అయితే 8:30కి వెళ్ళిపోయిందంట. ఇప్పుడైతే బస్ స్టాండ్లో ఒక బస్సు ఉంది, 9:30కి స్టార్ట్ అయ్యే బస్సు. ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సుని పల్లి వెలుగు బస్ కింద అయితే తిప్పుతున్నారు. 9:30 బస్ ఎక్కుదామంటే క్రౌడ్ అయితే మామూలుగా లేరు. నెక్స్ట్ మళ్ళీ 10:30 కంట, దాని తర్వాత 11:30 కంట. చాలా గ్యాప్ అయితే ఉంది, 1 అవర్కి. ఇప్పుడు ఈ బస్సు వెళ్ళిపోయిన తర్వాత 10:30 వరకు వెయిట్ చేశానంటే ఇంకొక బస్సు అయితే వస్తుంది. ఏలేశ్వరం నుంచి రాజవొమ్మంగి వరకు 45 kilometers ఎంత వస్తుంది. రాజవొమ్మంగి నుంచి నర్సీపట్నం వరకు 2 vlogs కింద అయితే వస్తుంది. ఇక్కడ నుంచి వస్తే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. చూడండి జర్నీ ఎట్లా ఉండబోతుందో. ఎమర్జెన్సీ పేషెంట్ అయితే ఈ దారి నుంచి బయటపడి చనిపోతారు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రూట్ జర్నీ అయితే. కొంత వాని పాడమంటుంది ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనేది. స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అయితే పెట్టచ్చు ఈ చెరువుల్లో. పేరుని బోట్ అని ఏమీ లేదు. వినబడిన సౌండ్ బ్యాక్ వెళ్ళి కింద గుర్తుకుంటున్న గోటు నుంచి మొత్తం బ్యాక్ సైడ్ అంతే రోడ్డు. పార్ట్ 1 చూసే ఉంటారు కదా. ఏలేశ్వరం నుంచి రాజవొమ్మంగి వరకు పార్ట్ 1 అయితే చేసాము. రాజవొమ్మంగి నుంచి ఇప్పుడు నర్సీపట్నం వరకు పార్ట్ 2 అయితే చేస్తున్నాము. ఈ రాజవొమ్మంగి బస్ స్టాండ్ అట్లా ఏమీ లేదు. రాజవొమ్మంగి నుంచి మనకు నర్సీపట్నం అయితే ఇంకొక 59 kilometers అయితే ఉంటుంది. మనం ఇప్పటికైతే 41 kilometers అయితే జర్నీ చేసుకుంటూ వచ్చాం. మనకైతే హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. హైవే కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కొన్ని ప్లేస్లో డైవర్ట్ చేసి లోపలికి అయితే తీసుకొస్తున్నారు. మనకి ఇది ఏంటంటే అడవి శాఖ ఆధ్వర్యంలో ఉందంటే ఈ ఏరియా అంతా. అంటే ఇంక మనకి ఫారెస్టే. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం డీప్గా ఉంది. మధ్యలో ఒక రోడ్డు ఉంది. మీరు లాస్ట్ పార్ట్ చూసి ఉంటారు కదా, ఏలేశ్వరం నుంచి రాజవొమ్మంగి వరకు రోడ్ అయితే మధ్యలో ఒక 3 kilometers 4 kilometers రోడ్ అయితే మొత్తం డిస్కో డ్యాన్స్ వేయించింది. ఇంకా మనకి ఎక్కడ వరకు అంటే జే అన్నవరం ఏదో ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు వరకు దారుణంగా ఉంది, కానీ అక్కడ నుంచి ఓకే ఒక రకంగా కొంచెం పర్వాలేదు ఆ రోడ్డుతో పోల్చుకుంటే. ఈ రోడ్డు బస్ కూడా రాజవొమ్మంగిలో ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. బస్ అయితే సీట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఫ్రంట్ క్యాబిన్లో సీట్ మాత్రం ఖాళీ అవ్వలేదు. మనకి ఇంకొక 55 kilometers ఉంది. రోడ్డు ఇలా ఉందంటే మనం వాడు కొట్టే స్పీడ్కి 145 అట్లా వెళ్ళిపోతాం. నేను అడిగాను ఎంత టైం పడుతుంది అంటే 3 hours అని చెప్పారు వాళ్ళు. 10:30, 11:30, 12:30, 1:30. ఇప్పుడైతే 12:45 అంత అయినట్టుంది. ఇప్పుడే ఒక విలేజ్ కూడా వచ్చింది. ఈ రోడ్డు పక్కన ఇల్లులు చూసుకుంటే చాలా కిందకు ఉన్నాయి. రోడ్డు కన్నా చాలా కిందకైతే ఉన్నాయి. ఈ ఊరిది ఊరంతా ఆపోజిట్ సైడ్ ఉంది. ఇటు సైడ్ ఊరైతే ఏం లేదు, ఆపోజిట్ సైడ్ ఉంది. ఇటు సైడ్ మనకి ఓన్లీ వ్యూస్ ఒకటే ఉన్నాయి. మనం జర్నీ చేస్తుంది లాస్ట్ పార్ట్లో చెప్పాను కదా, నేషనల్ హైవే 516E. మనం చాలా ఎక్కువ జర్నీ చేసాం నేషనల్ హైవే 516Eలో. ఒక 80% ఇటు సైడ్ మొత్తం ఇల్లులన్నీ పాకిళ్ళలో ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే ఇటు సైడ్ చూడండి, చిన్న ఒక విలేజ్ ఉంది, మొత్తం పాకిళ్ళే. ఒక్క పెంటిల్లు అన్నది కూడా లేదు. ఆ విలేజ్ దాటం లేదు, ఇంకొక చిన్న విలేజ్ పక్కనే ఉన్నాయి చిన్న విలేజెస్ అయితే. మనం రాజవొమ్మంగి దాటిన తర్వాత కొంచెం మొత్తం మారిపోయింది అన్నమాట ఏరియా అంతా. మనకి వరి పొలాలు అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. రాజవొమ్మంగి ఏలేశ్వరం నుంచి రాజవొమ్మంగి ఏంటంటే కొంచెం అదొక డిఫరెంట్ ఏరియా, ఇదొక డిఫరెంట్. ఇక్కడే వేరియేషన్ అన్నమాట. మనకి మీకు కనపడుతున్నట్టుంది సిగ్నల్ ఇల్లు ఒక పాయింట్ కూడా లేదు. ఇప్పుడు పడింది 2 points. జియో మన ఇటు సైడ్ రూట్లో జర్నీ చేసినప్పుడు సిగ్నల్తో చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. స్పీడ్ ఇది ఇప్పుడే 60 ఎక్కించడం 57కి అయితే వచ్చింది. పల్లెవేలుగా అంటే ఇంత స్పీడ్ అయితే కొట్టరు నార్మల్ పల్లెవేలుగా అయితే. కొయ్యూరు స్ట్రైట్ అంట. శర్భవరం అయితే రైట్కి కటింగ్ తీసుకుని వెళ్ళాలంట. ముందు కటింగ్ ఎక్కడ వస్తుంది, శర్భవరంకి కటింగ్ తీసుకుని వెళ్ళాలి. అప్పన్నపాలెమా ఇదే విలేజ్. ఇగో మనకి కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పాను కదా, సో ఒక డైవర్షన్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం.
ఇలా డైవర్షన్ తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసుల్లో అయితే కొంచెం ఫారెస్ట్ అట్లా ఉంటుంది అన్నమాట, కొంచెం డీప్గా. ఇలా కటింగ్ తీసుకుని వచ్చిన రోడ్డే వరస్ట్గా ఉంటుంది. ఒక విలేజ్ ఉంది, మీరు బాగా అప్డేట్ చేస్తుంటే లాస్ట్ ఈ బ్లాగ్లో పార్ట్ 1కి పార్ట్ 2కి మొత్తం అన్నీ ఒకటే, పాకిళ్ళు. దుమ్ము లేపింది మన బస్సు అయితే. శర్భవరం విలేజ్లోకి అయితే వచ్చామాట. ఇదంతా శర్భవరం విలేజ్. ఇందాక రైట్కి కటింగ్ అన్నాం కదా, మన శర్భవరం విలేజ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఒక 3-4 హౌసెస్కి ఒక ఇంట్లో కన్ఫామ్గా పశువులు అయితే ఉన్నాయి. చాలా ఇక్కడ ఇల్లులన్నీ మ్యాక్సిమం ఇందాక 80% అన్న, 80% కాదు 95% పాకిళ్ళే. మీకు కనబడుతుందా విలేజ్లో రోడ్డు, ఆ వ్యూ మొత్తం దుమ్ము కింద ఉంది రోడ్ అంతా. కింద రోడ్ ఇది, విలేజ్లో ఇల్లు ఇవి. దిగుతున్నారు జనాలు అయితే. హైవే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, NH 516 అయితే. ఇట్లా కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నప్పుడు అయితే ఊళ్ళోకి వెళ్తాం. ఇక్కడ ఒక రోడ్డు ఉందా, పాత రోడ్డు ఇది కొత్త రోడ్డు. ఇందాక మీకు స్పీడు 59 ఎంత చూపించినప్పుడు స్పీడ్ చూడండి 75 అల్ట్రా పల్లె వెలుగు స్పీడు. పెట్లాచలం అంట, నడివి పాలెమ పెట్లాచలం. ఈ విలేజ్ అయితే పెట్లాచలం. మీకు పాకిళ్ళు చూడాలి అనిపిస్తే, ఒక రకమైన కొత్త ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఈ రోడ్లో అయితే కన్ఫామ్గా జర్నీ చేయొచ్చు. పెట్లాచలం బస్ స్టాండ్. ఈ రోడ్లో అన్నీ మనం చూడొచ్చు. కష్టం చూడొచ్చు, సుఖం చూడొచ్చు. అదే కష్టం చూడొచ్చు, ఆనందం చూడొచ్చు. సుఖం అంటే రోడ్డు, ఆ కష్టం చూసిన తర్వాత ఈ నెక్స్ట్ లెవెల్ రోడ్ చేస్తే సుఖమే కదా. ఆ కరువు చూసారా? మన ఆంధ్రాలో ఇట్లాంటి రోడ్డు ఉందా? నిజమే, ఇట్లాంటి రోడ్డు ఉందా? మీ సైడ్ కూడా బెస్ట్ వ్యూస్, బెస్ట్ ప్లేసెస్కి వెళ్ళి రూట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే కన్ఫామ్గా రూట్లో బస్ బ్లాగులు అయితే చేస్తాను. పల్లె వెలుగులు బస్సులు తిరగాలి, లేదంటే జీప్స్ అన్న తిరగాలి. అట్లాంటి ప్లేస్ అయితే కామెంట్ చేయండి. లేదంటే ఏది తిరగని బస్సులో మీరు చెప్తే నేను చేయడం కష్టం అయిపోతుంది. అయితే కొండల మధ్య మనం జర్నీ చేస్తున్నాం. ఈ కొండను కట్ చేసి రోడ్డు వేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మరి వీళ్ళకి. ఇదే కొండ నుంచి ఒక రాయి జారి రోడ్డు పడిందంటే రోడ్డు బ్లాక్ అయిపోయినట్టే. మనం కొండ దిగుతున్నాం. నేనైతే ఘాట్ సెక్షన్ లేదు అనుకున్నా, అంటే కొండల మధ్య అడవిల్లో ఫారెస్ట్ టైప్ లాంటి ప్లేసుల్లో జర్నీ చేస్తాం అనుకున్నాను, కానీ ఇట్లాంటి రోడ్డు అయితే లేదనుకున్నా. సడన్ సర్ప్రైజ్. చాలా ఉంది మన ఘాట్ సెక్షన్ అయితే. మెలికలే మొత్తం అంతా. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి వస్తుంటే వ్యూ. నెక్స్ట్ లెవెల్. మనం నర్సీపట్నం సైడు నుంచి చింతపల్లి జర్నీ చేసాము. పాడేరు అదే మనకి చోడవరం సైడ్ నుంచి పాడేరు జర్నీ చేసాము. అటు సైడ్ అక్కడ ఇంత నెక్స్ట్ లెవెల్ రోడ్ అయితే లేదు. చాలా బాగుంది రోడ్ అయితే, చూడడానికి కూడా వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అక్కడ ఘాట్ సెక్షన్లో మనకి ఎట్టంటే కొంచెం అంత దగ్గరికి అయితే ఉంటుంది, చెట్లు అన్నీ దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం దూరంగా ఉంటాయి. ఇది ఏంటంటే డబల్ లైన్ రోడ్డు, వెళ్ళడానికి ఒక రోడ్డు, రావడానికి ఒక రోడ్డు. మనకి అదంతా ఒక రోడ్డే కదా, చింతపల్లి ఘాటీలో అండ్ పాడేరు సైడ్ ఘాటీలో అంతా ఒకటే కదా. ఇక్కడ నుంచి చూడండి ఈ వ్యూ. మనది ఒక కటింగ్ తీసుకొని కిందకి వెళ్ళి ఇంకో కటింగ్ తీసుకొని ముందుకు వెళ్తాం. కేడీపేట అయితే వచ్చాం. కేడీపేటలో మార్కెట్ జరుగుతుంది అన్నమాట. ఇదంతా మనకి అరకు సైడ్ అట్లాగా తవ్వలతో, అట్లాగే ఇటు సైడ్ కూడా తవ్వలతోనే అమ్ముతున్నారు. కేడీపేట అంటే కృష్ణదేవి పేట అంట, దాని షార్ట్కట్ కేడీపేట.
మొత్తం కేడీపేట ఊరే. మనకి ఇక్కడ చాలా మార్కెట్ అంతా జరుగుతుంది. కేడీపేట బస్ స్టాండ్ అయితే ఉంది. బస్ స్టాండ్లోకి వెళ్తున్నాం. ఇటు సైడ్ ఉంది బస్ స్టాండ్. ఆల్మోస్ట్ బస్ అంతా ఖాళీ కేడీపేట రాబోతుకి. మనకి ఇంకా నర్సీపట్నం అయితే 26 కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పుడు టైం అయితే 1 గంట అయ్యింది. మనమైతే 10:30కి స్టార్ట్ అయ్యాం. 10:30, 11:30, 11:00, 12:30, 1 గంటన్నర, 6 గంటలు అయితే మనం 26 కిలోమీటర్లు అయితే క్లియర్ అయితే చేయలేము. టైం పడుతుంది. 3 గంటల కన్నా ఎక్కువ టైం అయితే తీసుకుంటాం మనం ఇప్పుడు జర్నీ కంప్లీట్ అవ్వడానికి అయితే. కొంచెం ఎట్లా అంటే కొంచెం నార్మల్, కొంచెం ట్రైబ్ మిక్సింగ్ టైప్ ఉంది ఇటు సైడ్ అంతా. చోద్యం అంటే విలేజ్ పేరు. చోద్యం. అమ్మ బాబోయ్, నడుం జారిపోయింది. ఇప్పుడు ఒక ఎగరేసాడు మన డ్రైవర్ అన్న అయితే. ఏంటంటే కొన్ని ప్లేస్లో బండి తీసుకెళ్తున్నాను కానీ గోతుల దగ్గర ఇంకా స్లో చేయట్లేదు మాట, కొట్టుకుంటూ పోతున్నాడు. వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళ పొజిషన్ ఏంటి, ముందు సీట్లో అయితే కొంచెం ఓకే, మిడిల్ సీట్లో ఓకే, వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళ పొజిషన్ ఏంటి. చూసుకుంటే ఏదో సినిమా వాళ్ళు సెట్ వేసినట్టు అయితే ఉంది వ్యూ అయితే. వరి పొలాలు, దూరంగా కొండలు, ఆ కొండల వెనకాల ఇంకా పెద్ద కొండలు. కొంచెం వెదర్ అంతా కొంచెం క్లియర్గా ఉంటే నెక్స్ట్ లెవెల్ అయితే చూద్దాం. మనం లాస్ట్గా పాడేదరకు వ్లాగ్ ఉంది కదా, అట్లా అయితే కనిపిస్తుంది వ్యూస్ అయితే. వెదర్ అంతా కొంచెం ఎట్లా అంటే దుమ్ము పడేసినట్టు అయితే ఉంది. కొండలు కూడా క్లియర్గా కనిపించట్లేదు కదా, స్కై బ్లూ కలర్లో ఉంటే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపించింది మీకు వ్యూస్ అయితే. ఇటు సైడ్ పామాయిల్ తోటలు ఉన్నాయి మనకి. ఆల్ మిక్సింగ్ మాట. వరి పొలాలు, పామాయిల్ తోటలు, తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, జీడి తోటలు, మొత్తం మిక్సింగ్. విలేజ్ వస్తుంది, చెన్నైపాలెం అంట విలేజ్ వస్తుంది. విలేజ్లో పెద్ద ఇల్లు అయితే ఉండట్లేదు, గట్టిగా అయితే ఒక 50, 100 అంతే ఇల్లులు. ఇది చెన్నైపాలెం విలేజ్. మ్యాక్సిమం 90% జర్నీ చేసినప్పుడు అందరూ ఫోన్లు పట్టుకుని ఉంటారు. ట్రైన్ జర్నీ చేశారు ఇంకో వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఓపెన్ చేసుకొని ఇంకెంత దూరం ఉంది, ట్రైన్ టైంకి వెళ్తుందా, లేట్గా వెళ్తుంది, ఏ స్టేషన్ అవుతుంది. ఇది బస్సు జర్నీ చేశారు ఇంకో మ్యాప్ పెట్టుకొని, రూట్ మ్యాప్, ఇంకెంత దూరం ఉంది, మనం ఎంత దూరం వచ్చాము, ఇంకెంత దూరం ఉంది. ఇదే ఒక్క నిమిషం. అమ్మ ఫస్ట్ టైం స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లోగా తీసుకెళ్ళాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ అంట, గోల్కొండ పోలీస్ స్టేషన్. ఈ రూట్లో నేను ఒకసారి బైక్ జర్నీ చేసినట్టు గుర్తు నాకైతే. ఇంకెంత టైం పడుతుంది మనం వెళ్ళడానికి, ఇదే చూస్తాం కానీ ఫోన్ పక్కన పెట్టి అక్కడ ఉన్న వ్యూస్ ప్రతిదీ మనమైతే ఎంజాయ్ చేయం. ఎప్పుడు వెళ్ళిపోతాం ఇదే కాన్సెప్ట్లో ఉంటాం కానీ మన చుట్టుపక్కల ఉన్న నేచర్ని మనం జర్నీ చేసిన కొద్దిసేపు అన్నా ఎంజాయ్ చేద్దామనే థాట్లో అయితే మనం ఉన్నాం. 90% ఇప్పుడున్న జనాలు అందరూ అట్లాగే ఉన్నారు. అవునా కాదైతే కామెంట్ అయితే కన్ఫర్మ్గా చేయండి. జోగుంపేట, ఇటు సైడ్ అయితే జోగుంపేట అంట. వెళ్తా ఉన్నాం. రకరకాల ఊళ్ళో అయితే వస్తున్నాయి. ఎక్కడో విన్నట్టు, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ నేను వెళ్ళలేదు, ఎక్కడ నేను చూడలేదు. ఎప్పుడో ఒకసారి అరకు వెళ్ళినప్పుడు ఈ గోల్కొండ ప్లేస్కి అయితే వచ్చినట్టు నాకు గుర్తు బైక్ మీద. అంతకు మించి నాకైతే ఏం తెలియదు. ఈ రోడ్ ఇక్కడ నుంచి కొంచెం ఎట్లా ఉందంటే గోల్కొండ దగ్గర నుంచి తుని నర్సీపట్నం రూట్ ఎట్లా ఉంటుంది సేమ్ అట్లా ఉంది. గోల్కొండ దగ్గర నుంచి నర్సీపట్నం ఈ 15 కిలోమీటర్లు. నర్సింగపల్లి అంట ఈ విలేజ్ అయితే. నర్సింగపల్లి జర్నీ అంతా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక పక్కన కొండ, ఒక పక్కన ఓపెన్ ఏరియా. మనకేంటంటే ఏలేశ్వరం నుంచి రాజవొమ్మంగి వరకు కొంచెం అది డిఫరెంట్గా ఉంది అన్నమాట. రాజవొమ్మంగి నుంచి మనకి ఈ రూట్ అంతా కొంచెం వేరేగా ఉంది అంతే. ఎర్రవరం అంటే
ఎర్రవరం మనం ఎక్కడ వెళ్ళింది ఎన్హెచ్ 16లో మనం ఎర్రవరం దగ్గర కటింగ్ తీసుకొని ఏలేశ్వరం వచ్చాం కదా, అక్కడ తగిలింది. ఇది ఒక ఎర్రవరం మాట. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, ఇప్పుడే చెక్ పోస్ట్ దాటేసి వచ్చాం. ఎర్రవరం చెక్ పోస్ట్. నేను ఏలేశ్వరంలో స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతి విలేజ్కి ఒక 2 అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాలు అయితే కన్ఫామ్గా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు గారు ఈ మన్యంలోనే ఉండేవారు కదా. అండ్ అల్లూరి సీతారామరాజు గారు నేను రాజమండ్రి తుని వ్లాగ్ చేశాం కదా, తునిలోనే చదువుకున్నారంట రాజా హై స్కూల్లో. ఇప్పుడు ఒక రివర్ క్రాసింగ్ అయితే వచ్చింది, మరి ఏం రివరో మనకు తెలియదు, కానీ ఈ రివర్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా అయితే ఏలేశ్వరం నుంచి నర్సీపట్నం అయితే వచ్చేసాము. జర్నీ అయితే చాలా బాగుంది, అన్ని రకాలుగా అన్నీ అయితే చూసాను ఈ జర్నీలో. అయితే కష్టం, సుఖం, ఆనందం అన్నీ అయితే చూశాను. ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బై.